గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ అన్న. Hi. హాయ్ అండి. Hello. హాయ్ అండి. Hello. బాగున్నారా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగున్నానండి. యా, థ్యాంక్ యూ. మీరు ఒకరే అడిగారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కొంచెం స్పెషల్ అటెన్షన్ ఇస్తాను విత్ యువర్ పర్మిషన్. అడిగిందా? అయ్యో నో ఓకే ఫైన్. సో అన్న, నైస్ లుక్ అన్న. అగైన్ నెక్స్ట్ పీ మీద ఇంకోటి రాబోతుంది కాబట్టి వెయిటింగ్ ఫర్ దట్. సో రెండు పీలు ఉన్నాయి, పెద్ద పెద్ద పీలు ఆయన లైఫ్ లో మేబీ. అంటే నార్మల్లీ మీకు సీరియల్ విషయం గురించి ఫస్ట్ మాట్లాడదాం. మీకు సీరియల్లో షర్ట్లెస్ గాయకింత చేసింది మీరేనేమో ఫస్ట్. ఎక్కువ ఎపిసోడ్స్ లో షర్ట్ లేకుండా బాడీని ఎక్స్పోజ్ చేస్తూ. అవునా, తెలియదు. అంతకుముందు మేము ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. మరి నేనే తక్కువ చూస్తాను సీరియల్స్, మమ్మీ వాళ్ళతో చూసింది చిన్నప్పుడు. సో ఎక్కువగా అంటే సినిమాల్లోనే కదా మనకి సిక్స్ ప్యాక్ చూపించడం, ఇది చూపించడం. సీరియల్లో నాకు తెలిసి ఆ షర్ట్లెస్ గాయ కింద ఐ మీన్ ఆ బాడీ ఎక్స్పోజ్ చేస్తూ ఫ్యాన్స్ని సంపాదించుకున్నది మీరే అనుకుంటారు నాకు తెలిసి కదా. దాని నెక్స్ట్ సీరియల్లో దేవత, ఇందులో గ్రామ దేవత. సో అది పెద్ద పేరు తెచ్చిపెట్టింది మీకు. సో ఇక్కడికి వచ్చేసరికి మీకు మేబీ వెబ్ సిరీస్లో ఏమైనా ప్రత్యేకమని చెప్తారా? ప్రత్యేకం ఇన్ ద సెన్స్ అసలు ఈ వెబ్ సిరీస్ ఒప్పుకోవడానికి కారణమే స్టోరీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్. అంటే స్టోరీయే హీరో అనుకోండి దీనికి. స్టోరీలో వచ్చే క్యారెక్టర్స్ అన్నిటికీ, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ప్రామినెంట్ ఇంపార్టెన్స్, అండ్ కథలో వచ్చే ట్విస్ట్ కానీ, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కానీ, అంటే ఇప్పుడున్న వాటికి మనం చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఇది జరుగుతుంది, ఈడే చంపుంటాడు, ఇట్లా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అలా అనుకున్న దానికి కాకుండా వేరేలాగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగేలా ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకు నచ్చి వెబ్ సిరీస్. డేవిడ్ కదా, యాక్చువల్లీ ప్రమోషన్స్లో చూసాం జాక్ అండ్ జోన్స్ వేసుకున్న డేవిడ్ని. ఐ మీన్ మీ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు అది తీసుకొచ్చారు కదా ప్రమోషన్స్కి మీరే, బుచ్చిబాబు గారిని. అది సో ఐ మీన్ డేవిడ్ అనగానే మాకు ఐ మీన్ కొంచెం పోచమ్మ అనే టైటిల్ ఉంది, మెల్లో క్రాస్ వేసుకుని ఒక కొత్త క్యారెక్టర్ కనిపిస్తుంది. ఇది మీరు ముందు నుంచి అదే ప్లాన్డ్ గానే ఉన్నారు, కొంచెం కనిపించాలి, చాలా యూనిక్ వేలో కనిపించాలి ప్రమోషన్స్ నుండి. ఈవెన్ ఒక ఇన్వెస్టిగేటివ్ ఐ మీన్ ఒక ఇన్వెస్టిగేటర్ గా లేదంటే డిటెక్టివ్ ఆ కైండ్ ఆఫ్ లుక్స్ కనిపిస్తున్నాయి మేబీ. ఆయనే ఏం జరుగుతుంది ఆ సీక్రెట్ ని ఛేదించే వ్యక్తిగా కనిపిస్తున్నారు మరి. అయితే అది కాదా మంచి అది చూసి అలా కనిపించింది అన్నప్పుడే నాకేదో డౌట్ కడుతుంది. ఓకే, కాదంటారా? అలా ఏం లేదండి, లైక్ మీరు ఒకటి అనుకున్నారు కదా. మీరు చెప్పండి మీ క్యారెక్టర్ చెప్పలేదు అంటే మీ మైండ్ లో అదే కంటిన్యూ పెట్టుకోండి. ఓకే, నేను వాళ్ళ ఇంట్లో ఒక కేసు జరిగిద్ది, డిటెక్టివ్ కింద వచ్చి ఎవరో ఇద్దరిలో ఒకరితో లవ్ లో పడతారు. చెప్పండి పోనీ ఏదో పోచమ్మలో లవ్ పోస్ట్ ని చూసి కొత్త స్టోరీ క్రియేట్ అవుతుంది ఇక్కడ. అంటే అంత ఉంది కదా మైండ్ లో, ఒక్కొక్కరికి ఒకలా. ఇట్స్ నైస్ పర్స్పెక్టివ్స్. యా, బట్ ఆ బీజిఎం మాత్రం నిజంగా హాంట్ చేసింది అసలు. అంటే సినిమా అనిపించింది ఆ రేంజ్ లో. ఐ మీన్ ఒక వెబ్ సిరీస్ అయిపోయింది కానీ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ మా ట్రైలర్ కూడా అలా ఇంకా దానికంటే ఎక్కువ ఉంటుంది ఫర్ ష్యూర్. సో మీదేంటంటే మీది ఒక సస్పిషియస్ క్యారెక్టర్, అంటే మీది రివీల్ చేయని క్యారెక్టర్. ఇన్ దిస్ సిరీస్ అందరిది వాళ్ళ ఇంపార్టెంట్ ఉందండి. లైక్ ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, ఈక్వల్, అందరిది ఈక్వలే ఉంది. అందరికీ ఇది లైక్ ఇఫ్ ఇట్ విల్ వర్క్ డెఫినెట్లీ వర్క్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అందరికీ మంచిగా ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకున్న యాక్టర్స్ కూడా అందరూ యాప్ట్ అయినట్టు ఉంటారు. ఈవెన్ ఈజ్ ద డైరెక్టర్ రమేష్ చంద్ర సార్, ఈయన క్యారెక్టర్ చేస్తున్నారు, ఈయన యాప్ట్ ఉంటారు. అచ్యుత్ సార్, అండ్ అచ్యుత్ సార్ వాళ్ళ వైఫ్ శృతి అని ఆవిడ చేశారు. షీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ ఇన్ కన్నడ అండ్ తమిళ్. తను అట్లాగే ఉంటుంది. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి సింహ. ఇంకా యాక్చువల్లీ
సార్ది ఒక ప్రీవియస్ ఒక వెబ్ సిరీస్ ఉంటుంది ఇట్స్ కాల్డ్ అయానా అయ్యనమని అని. Okay, okay. అది కన్నడ అది చూస్తే మీకు ఇంకా ఈ సిరీస్ ఎప్పుడు ఇంకా రిలీజ్ కోసం వెయిట్ చేస్తారు. ఓకే అలా ఉంటది ఆయన ఓకే ఆయన direction. పర్ఫార్మెన్స్ ఆయన డైరెక్షన్ Yeah, that is his direction. He's an actor as well as director. Direction. ఓకే నైస్ నైస్ సో మీది మంచి ఫ్యామిలీ అండి, అసలు చాలా మంచి ఫ్యామిలీ అండి 90s లో. Thank you so much. ఏం ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీ అందరికీ ఉండాలి. ఆవిడ ఫ్యామిలీ నుంచి ఎప్పుడు హీరోయిన్ చేస్తారా అని వెయిటింగ్. Yeah, కొంచెం ఐ మీన్ క్యారెక్టర్ ఏదో సిమిలర్ గా అనిపించింది, కొంచెం ఆ డైరెక్షన్ లోనే వెళ్ళినట్టు ఏదో సీక్వెల్ లా అనిపించింది నాకు. ఏదో నాకు క్రిస్టియన్ క్యారెక్టర్స్ చాలా మంచి కలిసి వస్తున్నాయి. ఐఎమ్ ప్లేయింగ్ జెస్సీ ఇన్ దిస్. యా యా అదే చూసాను జెస్సీ అని. బట్ yeah, hopefully this also works as well as 90s. Let's hope సో even మీకు better than that. ఏమై చేసావే మూవీ తెలుసు కదా? Yeah, తెలుసు కదా. Yeah, yeah, Jesse. yeah, Yeah, కానీ ఆ జెస్సీ ఈ జెస్సీని కొంచెం సెపరేట్ కానీ సిమిలారిటీ ఉంది ఆ, ఆ జెస్సీకి ఈ జెస్సీకి. ఏంటండి ఏదో ప్లీజ్ ఇద్దరు క్రిస్టియన్ అంటారు. చూడ్డానికి చిన్నగా ఉంటారు అంతే, పెద్దోళ్ళే. అందులో హీరోయిన్ కన్నా హీరో కన్నా హీరోయిన్ పెద్దది కదా, అలాగా ఈవిడ కూడా చూడ్డానికి ఎలా ఉంటది No, she's like మొట్టకే. నైస్ నైస్. నాకు ఈక్వల్ లాగా అనిపించింది ఆవిడ క్యారెక్టరైజేషన్, ఆ సైకిల్ మీద వెళ్తుంటే. ఓహో అదే అనుకున్నా వై సైకిల్ షాట్స్ వల్ల అండర్స్టూడ్. బట్ ఇందులో చాలా డిఫరెన్స్ ఉండబోతుంది క్యారెక్టర్ వైజ్. యూ విల్ హ్యావ్ వెరీ నైస్ టైమ్ వాచింగ్ జెస్సీ, ఈవా, డేవిడ్ ఆర్ ఎనీవన్ ఆఫ్ దెం. యా సో బీయింగ్ ఐ మీన్ మామూలుగా అంటున్నాను, ఒక తెలుగు అమ్మాయిగా వచ్చినప్పుడు ఏమన్నా ఇప్పుడు పోచమ్మ తల్లి దీవెనలతో ఇక్కడ నుంచి మంచి కెరియర్ స్టార్ట్ అవుతుంది ఇది. బట్ ఇనిషియల్ డేస్ లో ఈజీగానే ఒప్పుకున్నారా, ఈజీగానే తలుపులు తెరిచి పంపించారా ఇంట్లో? నో అండి, బిగినింగ్ లో లేదు. లైక్ ఎవ్రీవన్ ఫ్యామిలీస్ లైక్ దిస్ ఓన్లీ. నో ఇండస్ట్రీ అంటే లైక్ దే విల్ థింక్ ఎందుకు మనకు తెలియదు ఎలా అవుతుంది కొంచెం ఉండే. బట్ ఆఫ్టర్ దట్ దే ఆర్ లైక్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. దే ఆర్ సీయింగ్, దే ఆర్ వెరీ సపోర్టివ్. ద బిగ్గెస్ట్ సపోర్టివ్ అంటే మా పేరెంట్సే ఇప్పుడు రైట్ నౌ అన్ని విధాలుగా. సో ఐఎమ్ ఎవ్రీథింగ్ ఇస్ ఐఎమ్ హ్యాపీ. సో నేను క్యారెక్టరైజేషన్స్ గురించి అడగదలుచుకోలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరం చూస్తాం Yes. ఆహాలో ఎలాగో వచ్చిన వెంటనే నైట్. బట్ ఒకటి అడుగుతాను, బింజ్ వాచ్ చేసే పొటెన్షియల్ ఏముంది సిరీస్ లో అనేది? బికాస్ ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. డెఫినెట్ గా క్యూరియాసిటీ అనేది బిల్డ్ అవుతుందండి. సో మీరు ఇంకా వెయిట్ చేయరు, ఇంకొక ఎపిసోడ్ డెఫినెట్ గా చూస్తారు. ఐ ప్రామిస్ యూ. సో మీకు ఆల్రెడీ ఐ మీన్ ఓటీటీ ఫ్యాన్ బేస్ ఒకటి ఉంది. సో దీని తర్వాత ఏంటి ఆ ఫ్యాన్ బేస్ విషయంలో ఐ మీన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలాగో రీచ్ అవ్వాలి. 90s కి బాగా గట్టిగా పడింది అప్పుడు సీడ్ అది. సో తర్వాత నాకు తెలిసి ఇదే అనుకుంటా కదా, ఇంకా మళ్ళీ మధ్యలో ఏం కనిపించలేదు నాకు. మధ్యలో షూటింగ్స్ అయినాయి, 2 మూవీస్ షూట్ అయింది. ఐ డోంట్ నో వై ఆర్ దే నాట్ రిలీజింగ్ ఇట్. ఈవిడ కనిపించలేదు, అవి కనిపించలేదు. సో యా ఆ 2 మూవీస్ అయినాయి, అవి పోస్ట్ లో ఉన్నాయి ఇప్పుడు. సో యా హోప్ఫుల్లీ ఆఫ్టర్ దిస్ వన్ బై వన్ ఈవెన్ దట్ విల్ రిలీజ్. 90s కి దీనికి అసలు సంబంధం ఉండదండి. బట్ క్రిస్టియన్ క్యారెక్టర్ అంటున్నారు కదా, బట్ దాంట్లో పర్ఫార్మెన్స్ కి దీంట్లో పర్ఫార్మెన్స్ కి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. యూ విల్ సీ డిఫరెంట్ స్నేహల్, లైక్ నాట్ స్నేహల్, యూ విల్ సీ జెస్సీ. Yeah.